Hello everyone. Happy morning to all. So myself Pediraju. So I am a law of attraction coach. So welcome to all for this wonderful session. Today I am very excited to share my wonderful knowledge 100% effectively. Are you ready? So you also be ready with 100% focus and 100% interest with the learning attitude, friends. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాసులో నీరు పోస్తుంటే నీరు అనేది బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే కనుక ఆ గ్లాస్ అనేది ఆల్రెడీ నిండు ఉంది. సో కారణంగా మనం పోసేటువంటి నీరు అనేది వృధా అయిపోతుంది ఫ్రెండ్స్, గ్లాసులోకి పోవడం లేదు. అలానే మీరు కూడా ఒక ఆడియన్స్గా ఉండి ఒక మంచి ఓపెన్ మైండెడ్గా లెర్నింగ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి. అంటే మీకు నాకు అన్నీ తెలుసు అనేటువంటి యాటిట్యూడ్తో కాకుండా నాకు ఏమీ తెలియదు, నాకు తెలిసింది చాలా తక్కువ అనేటువంటి ఒక ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు ఈరోజు నేను ఇచ్చేటువంటి నాలెడ్జ్ కంటెంట్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. వేస్ట్ కాదు, అది మీ లైఫ్లో మిమ్మల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వండర్ఫుల్, గ్రేట్ అండి. సో ఐ హోప్ మీరందరూ కూడా నిన్న ఫస్ట్ డే సెషన్ అనేది బాగా ఎంజాయ్ చేశారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎస్ ఆర్ నాట్? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, వెరీ గుడ్, సూపర్ అండి, ఎక్సలెంట్. మీరందరూ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. సో యూ ఎంజాయ్ లాట్ అబౌట్ ఎస్టర్డే సెషన్. సో ఎస్టర్డే సెషన్లో మనం వాట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం నేర్చుకున్నామండి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. సో మనం దేన్నైతే అట్రాక్ట్ చేస్తామో సో దాన్నే మనం పొందుతాము. అంటే మనం సమస్యల చుట్టూ పరిగెడుతున్నామా, లేదంటే ఆ సమస్యలకి సొల్యూషన్ చుట్టూ పరిగెడుతున్నామా, దేని మీద ఫోకస్ చేస్తే దాని మీద. ఎగ్జాంపుల్, నేను చాలా బాధలో ఉన్నాను, డిప్రెషన్లో ఉంటే కనుక ఇంకా బాధపడుతూ ఇంకా డిప్రెషన్ అనేది ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఆ డిప్రెషన్కి గల కారణం ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దానికి ఉండేటువంటి టెక్నిక్స్ ఏమున్నాయి ఓవర్కమ్ చేయడానికి అనే దాని మీద, సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తే 100% దాని నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది అనమాట. దాని గురించి మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం. దాంతో పాటుగా యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది, వండర్ఫుల్ యాక్టివిటీస్ అనమాట. సో దాంతోపాటు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మన యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, మన కెరీర్లో మనం 100% సక్సెస్ అవ్వచ్చు, చేస్తున్నట్టు బిజినెస్లో గ్రో అవ్వచ్చు, మనం చదివే ఎడ్యుకేషన్లో మనం సక్సెస్ తీసుకోవచ్చు. సో అలా మనం ఏది కోరుకుంటే దాన్ని పొందడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో మరి ఈరోజు కూడా వండర్ఫుల్ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ఈరోజు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో మీ ముందుకు రావడం జరిగింది. ఆర్ యూ రెడీ ఫ్రెండ్స్? సూపర్. ఓకే, ఈరోజు మనం డిస్కస్ పోయే టాపిక్లో భాగంగా మేజర్గా సో కీ పాయింట్స్ ఏంటంటే కనుక లా ఆఫ్ అట్రాక్షన్లో థాట్ బికమ్స్ థింగ్స్ అండి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే కార్యాచరణ అనేది పొందుతుందన్నమాట. సపోజ్ నేను ఉన్నటువంటి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడింది అంటే ముందు ఆ బిల్డింగ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎంత బడ్జెట్తో కన్స్ట్రక్ట్ చేయాలి, ఏ విధంగా డిజైన్ చేయాలనేటువంటి థాట్ అనేది మన మైండ్లో వచ్చినప్పుడే దాన్ని కంప్లీట్ ఆ థాట్ని మనం కార్యరూపం దాల్చగలిగాం ఫ్రెండ్స్. అలానే ఈ యూనివర్స్లో ప్రతిదీ కూడా ముందు మన మైండ్లో ఆలోచన ద్వారా పుట్టుకొస్తుంది, ఆ తర్వాతే రియల్ లైఫ్లోకి అది వస్తుంది ఫ్రెండ్స్. అలా ప్రతిదీ కూడా చిన్న గుండు సూది నుంచి పెద్ద ఏరోప్లేన్ వరకు కూడా ప్రతిదీ ఆలోచన కారణంగానే రాగలిగింది. ఈరోజు నేను వెలుతురులో ఉండి మీకు ఈరోజు సెషన్ ఇవ్వగలుగుతున్నానంటే అది కూడా వేరొకరి యొక్క ఆలోచన. థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి ఆలోచన కారణంగా ఈ రోజున మనం చీకటి నుంచి వెలుగులో మనం పొందగలుగుతున్నాం ఫ్రెండ్స్. సో అలానే నెక్స్ట్ దీనికి ఒక మంచి యాక్టివిటీ అనేది చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఈ థాట్ బికమ్స్ థింగ్స్ అనే దానికి ఏ విధంగా కరెక్ట్ అనే దాన్ని మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో నేను ఒక చిన్న యాక్టివిటీ చేయబోతున్నా ఫ్రెండ్స్. చూడండి, అందరూ కూడా ఈ యాక్టివిటీ చేయాలి, ఎవరు కూడా పడుకుని సెషన్ వినకూడదు, అందరూ కూడా యాక్టివ్గా ఉండండి. సో వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, సో మీరు రెస్పాండ్ అవ్వండి అన్మ్యూట్ చేసుకుని ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు చేయబోయే యాక్టివిటీ ఏంటంటే కనుక నేను 1 2 3 అని చెప్తాను, అది చెప్పగానే మీరు క్లాప్స్ కొట్టాలన్నమాట. ఓకే, రెడీ? ఆర్ యూ రెడీ? సూపర్. సో 1 2 3 క్లాప్స్.
సూపర్. సో, ఇక్కడ మీరందరూ కూడా నేను 1, 2, 3 అని చెప్పగానే మీ మైండ్‌లో ఆలోచన చేశారు. ఏమంటే గనక సార్ 1, 2, 3 చెప్పగానే క్లాప్స్ కొట్టాలనేటువంటి ఆలోచన చేసిన తర్వాతన మాత్రమే క్లాప్స్ కొట్టడం జరిగింది. ఆలోచన చేయకుండా క్లాప్స్ కొట్టేటువంటి అవకాశం అనేది ఇంపాసిబుల్ అనమాట. అంటే మనం ఇక్కడ ఈ యాక్టివిటీ ద్వారా ఏమి అర్థం చేసుకోవచ్చు? థాట్స్ బికమ్ థింగ్స్. ఏదైతే ఆలోచన చేశామో దాన్నే మనం ఆచరించామనమాట. అలానే మనం మంచి లైఫ్, మంచి సక్సెస్ కావాలంటే దానికి తగ్గటువంటి ఆలోచనలు కూడా మంచిగా చేయాలి. ఇఫ్ యూ వాంట్ గుడ్ ఫ్రూట్స్ వీ హ్యావ్ టు కీప్ బెటర్ రూట్స్. మనకి ఆ రూట్స్ అనేవి సరిగ్గా ఉంటే ఫ్రూట్స్ అనేవి 100% మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఇది మనం బిలీవ్ చేయాల్సినటువంటి విషయం అనమాట. సో నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్లో భాగంగా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక వేర్ వి ఫోకస్ అవర్ ఎనర్జీ గోస్. సో మనం ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడికి మన ఎనర్జీ అనేది వెళ్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కనుక సపోజ్ ఈరోజు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. సో వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. హస్బెండ్ జాబ్ చేసి వస్తున్నప్పుడు ఆ హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తన వైఫ్ తనకి సపోర్ట్ చేయాలి, తను చేసేటువంటి సమ్ వర్క్లో కానీ పనుల్లో కానీ సపోర్ట్ చేయాలనుకున్నాడు. కానీ తన వైఫ్ నుంచి సపోర్ట్ రావటం లేదు. ఆయన ఏమి విజువలైజ్ చేస్తున్నాడంటే నా వైఫ్ నాకు సపోర్ట్ చేయట్లేదు, నా వైఫ్ నాకు సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఈయన ఫోకస్ అంతా కూడా తన వైఫ్ సపోర్ట్ చేయట్లేదు అని మీద వెళ్ళింది కాబట్టి ఆ సపోర్ట్ చేయడం లేదనేది ఎక్స్పాండ్ అయ్యింది అనమాట. అలా సపోర్ట్ చేయడం లేదనేది ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయ్యిందో 100% దాన్నే ఎక్స్పెక్ట్ చేస్తారు దాన్నే పొందుతారు తప్పితే మనకి ఆ సపోర్ట్ అనేది రావడం లేదనమాట. అక్కడ మనం ఇక్కడ ఏం చేయాలంటే కనుక సో ఆ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేసేలాగా మనం ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేసుకోవాలి, వాళ్ళని రియలైజ్ చేసుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి మీద కనుక సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తే 100% ఆ సపోర్ట్ అనేది మనం పొందుతాం. అంటే ఆ నెగిటివ్ని మీద మనం ఫోకస్ చేయకుండా పాజిటివ్ మీద ఫోకస్ చేయాలన్నమాట. సో దానికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక యాక్టివిటీ అనేది మనం రియల్ లైఫ్లో చేద్దాం ఫ్రెండ్స్. ఆర్ యూ రెడీ? ఎస్, సూపర్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో నీకు వచ్చిన యాక్టివిటీ చేస్తున్నాం. మీరు 2 చేతులు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక లైన్ అనేది కనిపిస్తుంది. సో ఈ 2 లైన్లు కూడా ఈక్వల్గా సమానంగా వచ్చేటట్టుగా చూసుకుని మీరు ఇలా 2 హ్యాండ్స్ని కూడా హోల్డ్ చేయండి. ఓకే, అటాచ్ చేయండి. సో అటాచ్ చేసినప్పుడు మీ యొక్క ఫింగర్స్ని చూస్తే కనుక మిడిల్ ఫింగర్లో ఏదో ఒకటి అనేది తక్కువగానే ఉంటుంది, ఒకటి ఎక్కువగా ఉంటుంది, లేదా 2 సమానంగా ఉంటాయి. ఓకే, సపోజ్ ఈక్వల్గా ఉన్నదాన్ని తీసుకోండి. సో ఈక్వల్గా ఉన్నదాన్ని తీసుకుంటే కనుక మీరు దాన్ని ఇలా చెప్పండి, గ్రో లాంగర్. మీరందరూ కూడా చేయాలి. నేను ఏ విధంగా చేస్తున్నానో మీరందరూ కూడా ఆ విధంగా చేయాలి. అందరూ వీడియో ఆన్ చేసుకుని ఆ యాక్టివిటీ నేను ఏదైతే చేస్తున్నానో అది చూస్తూ మీరు ఫాలో అవ్వండి. సో ఆ ఫింగర్ మీరు ఈక్వల్గా ఉన్నదాన్ని గ్రో లాంగర్ అన్నారు. సపోజ్ ఓకే అండి, grow longer. ఓకే అండి, మళ్ళీ ఫస్ట్ మనం ఎలాగైతే పెట్టామో సేమ్ అదే విధంగా తీసుకొస్తే కనుక సో ఇప్పుడు చూడండి 100% నేను రైట్ ఫింగర్ని ముందు 2 ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు రైట్ ఫింగర్ని గ్రో లాంగర్ అనేటువంటి ఎఫర్మేషన్ చేయడం ద్వారా సో ఏమైందంటే కనుక అది ఆ ఫింగర్ అనేది లెఫ్ట్ సైడ్ ఫింగర్ కంటే కూడా పెద్దగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే నేను ఇక్కడ ఏం చేశాను, రైట్ సైడ్ ఫింగర్ అనేది గ్రో లాంగర్ అనేది ఎఫర్మ్ చేశాను కాబట్టి అక్కడ ఫోకస్ చేశాను కాబట్టి అది గ్రో అయింది అనమాట. సో 100% అండి, ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, మంచి యాక్టివిటీ ఫర్ దట్ అనమాట. ఓకే అండి, సో మీరు కూడా అలానే మనం ఉన్నటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తే మనం ఆ సొల్యూషన్ పొందుతాం ఫ్రెండ్స్. సో ఇది మనం ఈ రోజు నేర్చుకున్నటువంటి వండర్ఫుల్ సెషన్ అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ దిస్ వండర్ఫుల్ సెషన్. ఓకే అండి.